అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ప్రత్యేక పూజా విధానం, నిత్య పూజా విధానం చూద్దాం. ప్రత్యేక పూజలేంటంటే, మనం ముందుగుండా త్వరగా లేవాలి. అంటే, మనము బ్రహ్మ ముహూర్తంలోని పూజ చేశామనుకోండి చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. లేదు బ్రహ్మ ముహూర్తంలో మనకు కుదరలేదు, అవ్వలేదు అనుకున్న వాళ్ళు 6-8 మధ్యలో బ్రహ్మ ముహూర్తం అంటే 4-5:30 మధ్యలో, 6-8 మధ్యలో సూర్యోదయం తర్వాత అది కూడా మంచిదే. ఇంకా కుదరకపోతే 10 లోపల. అది దాటితే అంటే మన సాటిస్ఫాక్షన్‌కి చేసుకోవాలి తప్ప దానివల్ల యూజ్ ఉండదనమాట. అది శాస్త్రాల్లో కూడా ఉంది. మనకి పెద్దవాళ్ళు చెప్పారు అంటే కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా కారణాలుంటాయి. ఏంటంటే మధ్యాహ్నం అంటే రజోగుణం, రాత్రి తమోగుణం. రాత్రి చేసే పూజలు కొన్నుంటాయి. వారాహి అమ్మవారివి రాత్రి చెయ్యాలి. ఈ సాయిబాబా పూజలు లాంటివి సాయంకాలం చెయ్యొచ్చు. ఉదయం కూడా చేయొచ్చు, సాయంకాలం కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో వెంకటేశ్వర స్వామి తాలూకా వ్రతాలు ఎక్కువవుతున్నాయి, సప్త శనివారాలు. అవైతే మాత్రం ఎట్టి పరిస్థితిలోని మీకు ఒక కోరిక మీద మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఆ కోరిక తీరాలి అంటే ఎట్టి పరిస్థితిలోనూ 8 మధ్యలో 8 లోపల చేసుకోండి. కుదరలేదు లాస్ట్ 10 ఆ టైం మాత్రం పెట్టుకోండి. ముందు త్వరగా లేవండి. తెల్లవారు త్వరగా లేచి మనం పనులన్నీ చేసుకొని ఇప్పుడున్న కాలంలోని పూర్వం పెద్దవాళ్ళంటే అన్ని పనులు చేసేవారు. ఇప్పుడున్న కాలంలో పనులు గూడా అందరూ పని వాళ్ళే చేస్తున్నారు. మనకి ఇళ్లల్లో ఏ పనులు లేవు. మీరొక నిష్టగా మీ కోరిక మీకు తీరాలి అంటే మీకు చేసిన దానికి ఫలితం కావాలంటే మీరు కొన్ని నియమాలైతే పాటించాలి కదా! ప్రతి పూజకి కొన్ని నియమాలుంటాయండి. మనకెలాగైతే మన కోరికను తీర్చాలని మనం దైవాన్ని కోరుకుంటామో ఆయనకి కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు అవి ఉంటాయి కదా! అవి మనం పాటించాలి కదా! హ్మ్. ప్రశాంతంగా తెల్లవారు లేవడం, కుదిరితే బ్రహ్మ ముహూర్తం, కుదరకపోతే సూర్యోదయం తర్వాత 6-8 మధ్యలో, అది కుదరపోతే 10 లోపల త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సప్త శనివారాలనే కాదు, ఏదైనా వినాయక చవితి అవ్వచ్చు, రథసప్తమి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రతి పండక్కి, ప్రతి పూజకి, విశిష్ట పూజకి ఒక కారణాలుంటాయి. అలాగే నిత్య పూజారాధన అయితే 10 లోపల పనులన్నీ చేసుకొని దీపారాధన చేయడానికి చూడండి. అది ఉదయం పూట ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో అదే మగవాళ్ళు, వాళ్ళు పెడితే మంచిది. సాయంత్రం పూట సంధ్యా సమయంలోని ఆడవాళ్ళు పెట్టుకుంటే ఇంకా మంచిది దీపం. అది. కాబట్టి తెల్లవారు త్వరగా లేచి శాస్త్రంలో అందుకే ఉంది తెల్లవారు సాత్వికంగా ఉంటుంది. మనకి వాతావరణం అంతా. అందుకే తొందరగా లేవమంటారు. మనసు నిర్మలంగా ఉంటుంది. అందుకు త్వరగా లేచి చెయ్యమని పెద్దలు చెప్పేవారు. కాబట్టి